శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు సెప్టెంబర్ 14వ తేదీన మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుత పరిణామాలు అయితే జరగబోతున్నాయి. పరమశివుడు ప్రళయం సృష్టించబోతున్నాడు. పరమశివుడు రుద్రుడు కాబోతున్నాడు. మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే గనక ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకున్నట్లయితే గనక అందరూ నా మనుషులు అని అనుకుంటూ ఉంటారు. కానీ నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఎంత వరకు అయినా సరే వెళ్ళడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి జాతకులు ఎంతవరకైనా చేయడానికి వెనుకడరో. వీరు నా అనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా వీరికి తెలిసిన వారు అయినా తెలియని వారు అయినా కూడాను అసలు ఎవరైనా సరే సహాయం కావాలి, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించండి, ఆపదలో ఉన్నాము, ఇప్పుడు మాకు సహాయం కావాలి అన్నారు అంటే గనక ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి జాతకులు వారి వద్దకు వెళ్తారు. తోచినంత సహాయాన్ని అందచేస్తారు. మాట రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ఏదైనా చేయడానికి అస్సలు వెనకడరు. అయితే ఇలా వీరు సహాయం చేస్తూ వెళ్తున్నా కూడాను వీరికి చెడు ఎదురొస్తుంది. ఎందుకు అన్నట్లయితే గనక వీరు అందరి తలలో నాలుకలా ఉండడం చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు. ఎందరో శత్రువులు వీరికి కంటికి కనిపించేవారు, కొందరైతే కంటికి కనిపించని వారు, మరికొందరు వీరి వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే మీ యొక్క శత్రువుల మీద కొరడా జూలిపించబోతున్నాడు పరమశివుడు. పరమశివుణ్ణి మెప్పించారు మీరు. పరమశివుని అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. కావున మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నమ్మక ద్రోహం చేశారో, మీ యొక్క జీవితంలో కష్టాన్ని కలగచేశారో, మిమ్మల్ని మానసికంగా కృంగతీశారో వారి పట్ల పరమశివుడు తన 3వ కంటిని తెరవబోతున్నాడు. ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. మీకు వచ్చిన సమస్యలే వారికి కూడా పునరావృతం అవుతాయి. గందరగోళ పరిస్థితులు కలుగుతాయి. జీవితంలో చూడనటువంటి అష్ట కష్టాలు వారు తప్పక అనుభవిస్తారు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ మరల మీ వద్దకు వస్తారు. వారిని సాదరంగా ఆహ్వానించండి, క్షమించండి. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటే చెబుతాడండి, శత్రువులను సైతం కూడా క్షమించే క్షమాగుణం మనకి ఉండాలి. ఖచ్చితంగా క్షమించాలి. మీరు వారిని తిరిగి మీ జీవితంలోకి ఆహ్వానించండి మనస్ఫూర్తిగా. అయితే ఇక్కడ ఒక విషయం గురించి చెప్పాలండి. సెప్టెంబర్ 14వ తేదీన వీరి వలనే మీకు లబ్ధి చేకూరబోతుంది. శత్రువుల రీత్యానే మీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. సదవకాశాల్లో ఆర్థిక లబ్ధి కలిగే అవకాశాలు, మానసిక ప్రశాంతత కలిగే అవకాశాలు, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వీరు మీకు చాలా బాగా ఉపయోగపడతారు. వారి యొక్క సలహా సూచనలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. తప్పు చేశాము అనే భావనతో మీ యొక్క జీవితంలో మంచి చేకూర్చడానికి వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారో వారు ఏది చెప్పినా కూడాను మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాకే ఆ యొక్క పని చేయడానికి పూనుకోండి. సొంత నిర్ణయాలు మీకు చాలా బాగా పనికి వస్తాయి. అలాగే జీవితంలో మీ యొక్క లక్ష్యం ఏదైనా కూడాను అది రీచ్ అవ్వడానికి ఈ యొక్క రోజున మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. గోచర పరిస్థితి ఆ విధంగానే ఉన్నది. అయితే వృశ్చిక రాశి వారి జాతకులు మీ యొక్క జీవిత లక్ష్యము ఇల్లు కొనుక్కోవడమైనా, నూతన వస్తువుని కొనుక్కోవడమైనా, నూతన వాహనం కొనుక్కోవడానికి అయినా కూడా ఎక్కడైనా దూర ప్రాంతాలలో చదువు కోసం, విద్యా సంస్థల్లో సీటు కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు సీటు అనేది దక్కబోతూ ఉన్నది. మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మానవ ప్రయత్నం చేయండి. భగవంతుని ఆశీర్వాదంతో అంతా మంచి కలుగుతుంది. ఈ సెప్టెంబర్ 14వ తేదీన అన్ని రకాలుగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.